ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు అండి. నా పేరు లోకేష్. నేను సింజెంటా కంపెనీలో టెరిటరీ మేనేజర్గా అనంతపూర్ మరియు కడప జిల్లా చూస్తూ ఉంటానండి. అయితే మనం ప్రస్తుతం గంగులనారాయణపల్లి గ్రామం, మైలవరం మండలం, కడప జిల్లాలో మన సింజెంటా కంపెనీ యొక్క 2042 రకాన్ని సాగు చేసిన రైతు కులారెడ్డి గారి పొలంలో ఉన్నామండి. నమస్తే అండి. నమస్తే. ఇది మీరు ఇతనం 2042 వేశారు కదండి, మీకు దీంట్లో ఏం నచ్చింది ఏంటనేది మీ తోటి రైతులతో కూడా ఒకసారి పంచుకోండి అన్న మీ అనుభవాన్ని. 2048 బాగానే ఉంటుంది. ఇది వైరస్కు, నల్లికి, తెగుళ్ళకు అన్నిట్లకు తట్టుకుంటుంది. వెరైటీ ఏమో బాగానే ఉంది. కాపు కూడా 25 నుంచి 30 క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరూ వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇదండి మన రైతు కులారెడ్డి గారు చెప్పినట్టు ఈ 2042 రకము తెగుళ్ళని, నెక్స్ట్ తర్వాత వైరస్ని, నెక్స్ట్ నల్లిని బాగా తట్టుకొని మంచి దిగుబడి వస్తుంది. అంతేకాకుండా మన రైతు కులారెడ్డి గారు 25 నుంచి 30 క్వింటాలు దిగుబడిని దీని నుంచి ఆశిస్తున్నారండి. ఖచ్చితంగా ఆ దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. ఈ వెరైటీ అనేది మీకు నల్లిని, తెగుళ్ళని, వైరస్ని బాగా తట్టుకొని 25 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. 10 క్వింటాల సామర్థ్యము ఉంది ఇందులో. ఆ దిగుబడి రైతు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా వస్తుందండి. కాబట్టి మిరప వేసే ప్రతి రైతు కూడా సింజెంటా కంపెనీ యొక్క 2042 రకాన్ని వేసుకొని అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నామండి. అంతేకాకుండా ఇప్పుడు ఒకసారి ఈ పైరులో మనం దిగుబడి కాపు ఏ వరకు ఉన్నది ఒకసారి చూసుకుందామండి.